ఆవులకొండప్ప అని మండేకల్లు కాలనీ 150 బ్లాకు ఏకే కాలనీ ఆవులకొండప్ప అంత మా పేరు. పోస్ట్ ఇంకా కాంగ్రెస్ పక్షంలోనే దుడుచుకొని వచ్చిండాము. ఈ పొద్దు కాంగ్రెసే, రేపు కాంగ్రెసే, ఇంక 100 ఏళ్ళు కానీ కాంగ్రెసే మాది. ఆకి ఇంద్రమ్మ కాలం ఇంకాను మేము పాల పౌడర్ పోసి మాతో గోళ్ళ అంత పిల్లలతో కూకు పెట్టి పాత గోళ్ళ కూకు పెట్టి గెంజి పోసింది ఇంద్రమ్మ. ఆ గెంజి తాగి ఈ పొద్దుకి మరిసాక మొరప రాదు, అది మొరపు వచ్చేలే మాకు, ఇంకొచ్చేది లేదు. కాలనీలో ఇంటికి తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి ఆడవాళ్ళతో అంతా పిలిచి కూకు పెట్టి ఇచ్చిన చీరలు అంతా ఇచ్చిండారు. ఈసారిని గెలిపించినాము. ఇప్పుడు అంతే, లక్షారామయ్య అనే వాళ్ళని మాకి మనసుకు వచ్చింది గెలిపించి తీరాలని మాకు మనసుకు వచ్చింది, గెలిపిస్తాం. 3 ఏళ్ళు ఇంకా వీటికి 3 తరాంతరాలు చూసిండే ఎమ్మెల్యేనే ఏమీ చేయలే. కొత్తగా వచ్చిండేది ఇంకా వాళ్ళ శరీరం కూకొనేకి వెళ్ళేదాడ పిల్లలు కూకొని అట్లా వాళ్ళ కట్ట అప్పుడు చేస్తారు. ఏమే అంబులెన్స్లు ఇడిచిండారు, అన్నీ ఇడిచిండారు. సమాధులకి జాగాలు ఇస్తామని చెప్పి ఇస్తాడో ఇవ్వకుండా పోడు, ఇస్తాడు సార్. అదే మేము అడిగింది లేదనే లేదు, ఏడిదిన అట్లా వ్యక్తి ఎమ్మెల్యే సాహెబ్లు. వీళ్ళు ఇప్పుడు ఉండేదే ప్రతి లక్షరామయ్య సార్ని వాళ్ళని గెలిపించాలని మాకు మనసుకు వచ్చింది. పోయిటో మా కాంగ్రెసే ముందుంటుంది మాది. ఎవడు అంతే మా బూత్. ఏం 1,80,000 గెలవచ్చు. ఏం 8 తాలూకులో యా తాలూకులోనా ముందే ఉంటుంది. చిక్కపేలూరికి మండకల్లో చిక్కపల్లాప తాలూకు డిస్టిక్. మా ప్రదీప్ సార్ వచ్చినాక అంతా బాగా బొమ్మల మిస్మి గెలిపిస్తామే. అదే ప్రకారమే లక్షరామయ్య సార్ని గెలిపేయాలనుకున్నాం అంతాను, ఓటర్స్ అంతా. వచ్చినాక 5,000 ఆటోల వాళ్ళకి ఇచ్చే సారు, చీరలు ఇచ్చా, కాలేజీషాప్ ఇచ్చా, అంతా ఇచ్చా. అప్పుడు చేసే భాష బావుట ఇప్పించుకొని అంత బొమ్మలు ఇదంటే అందుకే ఇప్పించుకొని బావుట తిప్పి తొడతెట్టి మీసం తిట్టమే. జైలుకి వెళ్ళా, అక్కడ వెళ్ళా, ఇక్కడ వెళ్ళా అంటే కోర్టులో జైలు మేము చూసినాం అనుకొని అంతకు నేను ఉంటున్నా. దానికి ఊతులకే 5 కోట్లు పెరేసంద్రంకి రోడ్కి వేసినాడు. సైడ్లో కాలనీకి 1.5 ఎకరా ఆడ చేపించుకొని చేయించినాడు. సైడ్లే ఉండలే ఇన్నేళ్ళు ఇంకా పాపం కాలనీకి. అంతా మంచి పనులే చేసుకొని వస్తాను సార్. నేను మెచ్చుకున్నాను సార్ ప్రదీప్ సార్ని. ఇంకా అందరికీ హెల్ప్ చేస్తాడనేది నా ఆత్మలో ఉంది. అంబులెన్స్లో అందరికీ అనుకూలమైంది. వాళ్ళ అమ్మది పెట్టి పేరు ఇడిచిండాడు, అందరికీ అనుకూలం ఉంది. అంతా మంచి పనులే చేస్తున్నారు సార్. ఇదంటే నాకు అంత ఇష్టము. ఆ పక్షిని తిడితే నాకు ఏడిపే వస్తుంది, కానీ లేదు ఏం కావాలో నా చేతైన సహాయం చేస్తాను, మీ చేతైన చేయండి. అయ్యప్పని మెచ్చుకోన్నాము అంతను జనాలు. ఇవి లక్షరామయ్య సార్ వచ్చిండారు, వాళ్ళని గెలిపియల్లా. ఇది గెలిచే తీరాలి సార్. కాంగ్రెస్ వచ్చి తీరుతుండే, భగవంతుడు ఉన్నాడు. కాంగ్రెస్ అంటే అంత ఇష్టం నాకే.